ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళారాధనలో వారి భాగస్వామి తీరడానికి దేవుడు మనందరికీ సహాయపరిచిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా దేవునికి వందనాలు తీరుతున్నాను. మన మధ్యలో చాలా రోజుల తర్వాత శ్రీగా రావడానికి దేవుడు దానికి సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రం. అదేవిధంగా సరస్వత కూతురు కూడా చాలా రోజుల తర్వాత దేవుని యొక్క సన్నిధిలో రావడానికి పరీక్షలు రాసి దేవుని యొక్క సన్నిధిలో సంఘటనగా రావడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. అదే రీతిగా పోయిన రోజు మనం ప్రార్థన చేసినమాట అది నీకు దేవుడు మంచి యొక్క స్వస్థత తీరాడు. ఆ కుటుంబం వలన నా బిడ్డలు ఎవరు కూడా సాక్ష్యం చెప్పలేదు. మరి వాళ్ళకి మధ్య మధ్య కోరిపోయిన తెలియదు. మన కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి రీతిగా ఆరోగ్యకరంగా దేవుడు ఆ కుటుంబాన్ని నడిపించుకు తీరుబట్టి దేవుడి యొక్క సన్నిధిలో మనం ఆసక్తితో దేవుడి యొక్క సన్నిధిలో మనం సమర్పించుకు తీరుదాం. ఆరాధనలో పాల్గొన పొంది తీరు వచ్చిన సంఘ బిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా దేవుడి పేరు వందనాలు తెలియవచ్చు. ఈ ఆరాధనలో రాలేని బిడ్డల గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుడు వారిని కూడా త్వరగా దేవుని యొక్క సన్నిధికి తోడుకు రావడానికి. అయితే దేవుని యొక్క రాకడైనా జరగాలి, లేకపోతే మనిషి మరణమైన జరగాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి తీరుతుంది. దానికి ముందుగా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఏం చేసుకు తీరాలి, సద్వినియోగం పంచుకోవడానికి దేవుని యొక్క బిడ్డలు నేర్చుకు తీరాలి. దేవుని యొక్క బిడ్డలు క్రైస్తవ్యం అన్నది రిటైర్మెంట్ ఫీజులో ఆనందించే ఒక ప్రక్రియ కాదు. అర్థం కాలేదన్నమాట. రిటైర్మెంట్ అన్నది ఇప్పుడు అన్నీ అయిపోయి అన్నీ చేసిన తర్వాత ఖాళీగా కూర్చున్న సందర్భం కాదు. ఏంటిది క్రైస్తవ జీవితం, రిటైర్మెంట్ జీవితం కాదు. రిటైర్మెంట్ అంటూ క్రైస్తవ జీవితంలో లేదు. విశ్రాంతి విరామం అన్నది ఏం లేదు మన జీవితంలో లేదు. అదే తొందరపడి తీరాలి. ఎంత మాత్రం మీరు దానికి భయభక్తి కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవునికి ఆరాధన చేసి తీరడానికి, దేవుని యొక్క ఇంటికి వెళ్ళి తీరడానికి, దేవుని యొక్క సమావేశంలోకి వచ్చి తీరడానికి తొందరపడి తీరాలి. తొందర పడలేదా, తొందర పడిచి పరచకూడదని నిన్ను తొందర పెట్టించే తీరుతుంది. అర్థం కాలేదన్నమాట. దేవుని విషయంలో ఆత్మీయ విషయంలో తొందర పడకపోతే తొందర పడకూడదని కొన్ని నేను తొందర పెట్టించి తీరడానికి తీరుతుంది. అది మరణం కావచ్చు, నాశనం కావచ్చు, కుటుంబంలో ఉన్న విడవాటు కావచ్చు, కుటుంబంలో నాశనం చెందే చర్యలోకి ఏ ప్రక్రియ అయినా కావచ్చు. అది దేవుని యొక్క బిడ్డలు ఏం చేసి తీరాలి, దొరికిన సమయం ఏం చేయాలి, దేవుని కొరకు భయభక్తి కలిగి జీవించి తీరడానికి తీరాలి. ఈరోజు నీకు దొరికిన అవకాశం రేపు నీకు దొరుకుతుందని కూడా అభిమానంతో చెప్పడానికి లేదు. చాలా మంది మీకు అది సందేహం ఉండి తీరిసిన శుభ్రంగా మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు దర్శించండి. రెండోదిగా ఎక్కడికి వెళ్ళాలి, సమాధి దగ్గరికి వెళ్ళి ఒకసారి దర్శించండి. మూడోది యాక్సిడెంట్ జరిగిన వేదిక దగ్గరికి వెళ్ళి ఒకసారి దర్శించుకోలేదండి. వారి కన్నా మీరంత కృప భాగ్యులని, వారి కన్నా మీరంత శ్రేష్ఠులని, వారికి దొరకలేని సమయం దేవుడు నీకు ఇచ్చి తీరారని, వారికి దేవుడు ఇవ్వలేని అవకాశం దేవుడు నీకు ఇచ్చి తీరారని. అందుకే ఈ పగటి గల దేవుని యొక్క బిడ్డలు ఆలోచన చేసి జీవితాన్ని ఏం చేయాలి, నడిపించుకు తీరడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం చదివిన గ్రంథం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఒక విచారణగా ఉన్న ఒక స్త్రీ తన కుటుంబాన్ని విశ్వాసములో ఏం చేసుకోగలిగి తీరారు. ఇద్దరు వెళ్ళి శుభ సందేశాన్ని అందించి బలపరుచుకొని ఆ కుటుంబాన్ని దేవుని యొక్క ప్రణాళికలోకి తీసుకురాగలిగే ఒక ప్రక్రియ ఎంచుకోగలిగి తీరారు. అందుకే చివరికి వెళ్ళేటప్పుడు వారికి ఒక సూచన ఇచ్చి తీరారు. ఏంటో తెలుసా, నీ ఇంటి గడపకి లేకపోతే నీ ఇంటి కిటికీకి ఏం చేయాలి, అక్కడ ఎరుపైన ఒక తాడుని ఏం చేసుకొని కట్టికి తీరాలి. ఈ పక్కటి వేళ తెలుసుకు తీరాలి. ఎరుపైన తాడు ఇంకెవరికి కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు వారికి సూచన నుంచి తీరుతున్నది. ఈ పక్కటి వేళ యేసయ్య రక్తం ద్వారా కడగబడిన నీవు రాకడ కొరకు తయారై తీరావా లేదా అన్నది నీ జీవిత గమ్యానికి ఆధారమై ఉండి తీరాలి. వాతావరణం మీరు చూడండి, ప్రస్తుత అంతరిక్షం మీరు చూడండి, యుద్ధం ఎంత దూరిగా కేకలు వేసి తీరుతున్నది. ఒక విషయం సునిశ్చితం, నీ ఇంటికి యేసయ్య రక్తం రాయబడి ఉన్నదా, నీ జీవితానికి యేసయ్య రక్తం కడగబడి సాగి ఉన్నదా, రాకడి సమయం దగ్గర పడి తీరింది. ఎంత పడి తీరుతావా, విడమబడి తీరుతావా, ఈ పక్కటి వేళ నీవే విచారణ చేసుకు తీరాలి. అందుకే 2వ అధ్యాయం ముగించి వచ్చేసరికి ఎంతబడి తీరడానికి రాహాబు కుటుంబం సిద్ధమై తీరింది. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేనిని దాటుకున్నట్టుగా, యోర్దానును దాటుకున్నట్టుగా, తొలి ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజలు దేనిని దాటుకున్నారు, ఎర్ర సముద్రాన్ని దాటుకున్నారు. ఆ దాటుకున్న దానికి ఈ యోర్దాను దాటుకున్న దానికి తేడా ఉంది. ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించినప్పుడు ఏమై తీరింది, ఎర్ర సముద్రంలో పారుతున్న నీరు ఏమై తీరింది, దేవుని యొక్క బిడ్డలకు త్రోవనిచ్చి
దాటించుకు తీరింది. అటుపక్క ఇటుపక్క గోడగా నీళ్ళేమై తీరింది, నిలబడి తీరింది. వాటి మధ్యలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు ఏమైతే వారి మందలతో పాటు ఏం చేశారు, ప్రయాణమై తీరింటే ప్రస్తావించి తీరుతున్నది. దానిని పత్రికలు చదివినప్పుడు చెప్పిన మాట, వారి కొత్త నిబంధన కాండాలుగా బాప్తిస్మం ప్రక్రియలో ఏం చేస్తూ తీరారు, ఎర్ర సముద్రమును దాటుకొని వెళ్ళి కనబడుతున్నది. రెండవదిగా వారి జీవిత స్థితిగతుల్లో ఏమొచ్చింది, యోర్దాను నది వచ్చి తీరింది. యోర్దాను దాటుకు తీరాలంటే ఏం కావాలి, రెండు విషయాలు మనకి కావాలి. అదే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ చదివిన ఒక మాట, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలముల నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలిగే మందాసమును దేవుడు ఏర్పాటు చేసిన యోర్దానును దాటుకు తీరాలంటే ఒకటి నీ చేతిలో ఏముండి తీరాలి, మందాసం ఉండి తీరాలి. ఆ మందాసం ఇంకెవరు కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు వారే. ఆ యేసుక్రీస్తు వారి నీతో ఉండి తీరాలి. అలాగై తీరితేనే నీవేం చేయొచ్చు, నీవు యోర్దానును ఏం చేసుకు తీరు, దాటుకు తీరుతూ నీ వాగ్దాన నగరికి ప్రవేశించుకు తీరడానికి ఏం కావాలి, మందాసం కావాలి. మందాసం అనుకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా, మందాసం లోపల ఏముంది, పలక ఉంది. మందాసం లోపల ఏముంది, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలుగా పలక ఉన్నది. రెండోదిగా మన్నా ఉన్నది. దేవుడు వారిని సంరక్షించే విధానమైన సంరక్షణ వారికి ఉన్నది. అది దేవుని యొక్క బిడ్డలు ఈ కాలం తరగతిలో నిజంగా యేసయ్య నీతో ఉన్నాడా లేదా అన్నది ఒకసారి పరిశోధించుకు తీరాలి. Do you really carry Jesus? నిజంగా నువ్వు యేసయ్యను మోసుతున్నావా లేదా? మందాసం ఊరికి ప్రయాణం అవ్వదు. మందాసం ప్రయాణం అయి తీరడానికి ఎవరి నుండి తీరాలి, యాజకుల నుండి తీరాలి. దానికి ఎన్నికపరిచిన వారి నుండి తీరాలి. ఈ 12,000 నీకు అడుగుతున్నమాట, యోర్దాను నువ్వు దాటాలన్నా, ఈ భూమి నుంచి పరలోకానికి వెళ్ళి తీరాలన్నా ఎవరిని మోసి తీరాలి, యేసయ్యను మోసి తీరాలి. యేసయ్యను మోసిన నీవు లోకాన్ని మోసి తీరలేవు. యేసయ్యను మోసిన నీవు పాపాన్ని మోసి తీరలేవు. యేసయ్యను మోసిన నీవు అన్యాయాలను మోయలేవు. యేసయ్యను మోసిన నీవు దేవుని వాక్య వ్యతిరేకంగా మోయలేవు. ఈ 12,000 నిజంగా నువ్వు యేసయ్యను మోసావా? అందరికి యేసయ్యను మోసే ప్రక్రియ ఏం లేదు. అందుకే వారు ఆదివారం మాత్రం కనబడతారు. అమ్మా అయ్యా నువ్వు ఆదివారం కనబడితే యేసయ్యను మోసేవాడు కాదు, అతను ఆదివారం కూడా కనబడదు. అదో ఈరోజు ప్రపంచ వ్యాప్తిలో పునరుద్ధానపు ఆదివారాన్ని ఏం చేసి తీరుతున్నారు, పాటించారు. వారు ఎందుకు పాటిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను ఈ ఆదివారం దేనికి పాటించి తీరదు, నేను యేసయ్యను మోసి తీరుతున్నా, నేను యేసయ్య కొరకు నడిచి తీరుతున్నా. అందుకే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన ఒక మాట, ముందుగా ఏం బయలుదేరి తీరాలి, యేసయ్య బయలుదేరి తీరాలి. ముందుగా మందాసం బయలుదేరి తీరాలి, వెనక్కి ప్రజలు ఏమై తీరాలి. ఓ లార్డ్, అక్కడ ఒక మాట తెలుగులో స్పష్టంగా 3వ అధ్యాయం ఒకసారి చదవండి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలముల నుండి బయలుదేరి. హలో చాలు, ఉన్న స్థలములో నుండి. యేసయ్యను మోసినోడు ఏం చేయలేవు, ఉన్న స్థలంలో ఉన్న మాటలు చెప్పలేవు. హలో కొందరు వంటలు చెప్పడానికి ఫుల్ రెడీగా ఉన్నారు, రేటు నిజభావాలు కలిపాలి. నీ ఇంట్లో ఎవడో ఒకటి సావాలా, అప్పుడు వంటలు చెప్తావా? చెప్పలేదు. దానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేనికి ఇవ్వట్లేదు. యేసయ్యను మోసించారు. యెహోషువ చెప్పినమాట, మందాసం వచ్చినప్పుడు ఎవడెక్కడ ఆగాడు, ఎవడు పనిలో ఉన్నాడు అది అక్కడ వదిలేసి దేనిని వెంబడించి తీరాలి, మందాసాన్ని వెంబడించి తీరాలి. నిజంగా నువ్వు దేవునికి నమ్మిన ఒక వ్యక్తి పని కాదు నీకు ముఖ్యం, నీ ఇంటి కాదు నీకు ముఖ్యం, కుటుంబం కాదు నీకే ముఖ్యం. ముఖ్యమైనది మందాసమే నీకు ముఖ్యం. అలా ఆ కుటుంబానికి ముఖ్యం ఇచ్చి తీరితే వారిని ఏం చేసి తీరలేరు, యోర్దానును దాటించుకు తీరలేరు. కొందరికి కుటుంబం కావాలి, కుటుంబం వెనకాతల వెళ్ళి యేసయ్యను దక్క తీరలేవు. సాంప్రదాయాల వెనకాతల వెళ్ళి యేసయ్యను దక్కించుకు తీరలేరు. ఈ 12,000 మందాసం మోసుతున్న జనం ఏం చేయాలి, ఉన్న పనులను ఏం చేయాలి, ఈ పనులను నువ్వు ఆప లేకుండా యేసయ్యను వెంబడించలేవు. నువ్వు ఎంత పెద్ద తోపుగానైనా అర్థం కాలేదు, ఎంత పెద్ద తోపుగానైనా నువ్వేం చేయాలి, ఉన్న పనిని ఏం చేయాలి, మందాసం చూసిన వెంటనే వదలగలిగి తీరాలి. వదలలేకపోతే మందాసం కాదు నీ దేవుడు, నీ పనే నీ దేవుడు, నీ కుటుంబమే నీ దేవుడు, నీ
ప్రకృతి చెందిన ఏది ఉన్నదో అదే నీకు దేవుడే. ఇద్దరిని ఒకేసారి చేయలేవు, మోసుకొని ప్రయాణం అవి తీరలేవు. అందుకే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి చెప్పిన ఒక మాట, ముందుగా మందాసం బయలుదేరి తీరాలి, రెండోదిగా ప్రజలు బయలుదేరి తీరాలి. ప్రజలు ఉన్న పనుల నుంచి ఏం చేయాలి? బయలుదేరుకొని ఎక్కడికి వెళ్ళి తీరాలి. మందాసం వెనకాల నీకు అడుగుతున్నాను, నువ్వు ఎవరిని వెంబడించి తీరుతున్నా? సినిమాని ఫాలో అవుతున్నావా? లోక పారంపర్యాన్ని ఫాలో అవుతున్నావా? మనుషులు చెప్పిన ప్రక్రియకు ఫాలో అవుతున్నావా? దేవుని యొక్క కట్టుబాటుకు ఫాలో, విచ్ ఈస్ ద ఎంటిటీ దట్ ఈస్ మేకింగ్ యు టు ఫాలో. దేవుని వెంబడించి తీరడానికి నీకు ఆత్మతో చూపించేది ఏంటి? కొందరు ఫాలో చేసే దానికి ఏదైనా తిండి చెప్ప దొరకాలి, 2-3 కోట్ల ఏం దొరకాలా, ఫుల్గా తిండి దొరకాల. ఈనాటి కాదు ఆనాటికి కూడా ఉన్నారు. ఏసయ్య దయ కలిగిన దేవుడు కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి ఏం చేశారు? కడుపు నింపి తీరారు. కానీ దాని అర్థం వారు ఏసయ్యని వెంబడించారన్నది లేదు. అధిక మంది వెంబడించే వారు ఉన్నారు, కానీ సిలువ వచ్చే సందర్భంలో వెంబడించే వారి సంఖ్య తగ్గిపోయి తీరుతుంది. అక్కడతో ఆగిపోలేదు. ఏసయ్య ఆరోహణం అయిపోయి తీరేసరికి ఇంకా గుంపు తగ్గిపోయింది. అర్థం కాలేదు. The more closer you go with Jesus, ఎంత యేసుకి దగ్గరగా వెళ్తావో జనుల సంఖ్య మెల్లిమెల్లిగా. ఆదివారం ఫుల్ సంఖ్య, శుక్రవారం సంఖ్యలు లేవు అంటే దాని అర్థం ఎక్కడో నీ అభ్యంతర పచ్చి తీరింది, ఏదో నిర్ణయం చేసింది, అడ్డుపరిచి తీరింది. అడ్డుపరిచి తీరడం మనం ఎక్కడ ఆగిపోయావు? శుక్రవారం మన ప్రార్థనలో ఆగిపోయి తీరావు, గృహకూడికల ప్రార్థనలో ఆగిపోయి తీరావు. దాని అంతా నువ్వు ఏం దాన్ని తీరలేవు. యోర్దానును దాటి వెంబడించేది యేసయ్యనే నా వెంబడించేది, వెంబడించిన నీవు వాక్యాన్ని నా వెంబడించదు. కొందరు దేనిని వెంబడించి తీరుతున్నారు, వారికి నచ్చింది వారు వెంబడించి తీరుతున్నారు. అలాగే తీరితే నువ్వు యోర్దానును దాటలేవు. దేనిని వెంబడించి తీరాలి? యేసయ్యను వెంబడించి తీరాలి, వాక్యాన్ని వెంబడించి తీరాలి. దేవుడు ఏర్పాటు చేసిన త్రోవలు, అది యేసయ్య చెప్పిన మాట, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. ఆయన వెళ్ళిన మార్గంలోనే నీవేం చేసి తీరాలి. యేసయ్య వేశ్యలను మార్చగలుగుతాడు, అబద్ధికులను మార్చగలుగుతాడు, అంతకుడిని మార్చగలిగాడు, ద్రగ్గడిని మార్చగలడు, కానీ ఫరీసీని మార్చలేడు. అర్థం కాలేదు. యేసయ్య అందరినీ మార్చొచ్చు, కానీ ఎవరిని మార్చలేదు. ఫరీసీని మార్చలేదు, సాతానుని మార్చలేదు, మానవుడు కూడా. అందుకే ప్రార్థన చేసే ఈ మొక్క ప్రార్థన, నా కొడుకు ఫరీసీ కాకూడదు దేవా, నా కొడుకు వెచ్చరైనా పర్వాలేదు, పనికిరాని దళితుడైపోయినా పర్వాలేదు, మోస్తాడు. కానీ ఫరీసీ నీ కుటుంబం మారి తీరితే నీకేముండదు, మారిపోయి ఉండి తీరదు. అందుకే ఫరీసీలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, దానిని మాత్రమే వారు ఏం చేసి తీరేది. బతుకునేటప్పుడు మనిషికి విలువ ఇవ్వదు, చచ్చేటప్పుడు మొత్తం విలువ లేదు. అది ఫరీసీల సిద్ధాంతం. చచ్చిన తర్వాత వదిలేస్తారు, చచ్చిన తర్వాత ఆ పేరు మీద ఎన్నెన్నో పురస్కారాలు పుణ్యకర్మాలు. అది బతుకున్నప్పుడు చెయ్యి, బతుకున్నప్పుడు ఫాలో చేయలేదు ఆ సాంప్రదాయాలు. చచ్చిన ఫాలో చేసేది ఏం ప్రయోజనం? బతుకునేటప్పుడు ఆ మనిషి గురించి గొప్పగా చెప్పు, చచ్చేటప్పుడు చెడ్డగా చెప్పేసి ఏం చేస్తున్నావు? ఆకాశం తీసిన ఎక్కించేద్దాం అనుకున్నాను. నో, బతుకునేటప్పుడు ఫరీసీ లక్షణం కాదు. దేవుడిని తీరాలి, దేవుడి యొక్క బిడ్డలుగా వెంబడించే ప్రయత్నం ఉండి తీరాలి. అందుకే మొదటిగా దేవుడిని వెంబడించి తీరే వాళ్ళు ఏమి? యేసయ్యను వెంబడించి తీరేవాళ్ళు ఆయన సాన్నిధ్యత అనుభవించి తీరాలి. ఎన్ని రోజులైంది దేవుని సాన్నిధ్యతను అనుభవించి? హలో, కొందరికి అసలు దేవుని సాన్నిధ్యతే లేదు. హలో, అర్థం కాలేదు అనుకుంటా. కొందరు యేసయ్యను వెంబడిస్తున్నారు, నో ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సాన్నిధ్యతను ఏం చేయట్లేదు. ఓ లార్డ్, మందాసం మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా, యేసయ్య నీ తోడుగా ఉన్నప్పుడు కూడా నీకు ఆయన సాన్నిధ్యత అనుభవించలేకపోతే నువ్వేది దాటలేవు, ఏది దాటలేవు. హలో, కొందరికి ఏం అక్కర్లేదు, దేవుని ప్రసెన్స్ అక్కర్లేదు, దేవుని సాన్నిధ్యత అక్కర్లేదు, దేవుడితో అనుబంధం అక్కర్లేదు. అదో ప్రియ దేవుని విడలాల, దేవుని సాన్నిధ్యత లేకపోతే నువ్వు ఎన్ని ఏం చేసినా ఏం చేయలేవు. ఈ భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళలేవు. సంక్రాంతికి శివరాత్రికి వచ్చే సాన్నిధ్యత గురించి కాదు, నువ్వు ఎక్కడ కూర్చున్నా దేవుని సాన్నిధ్యత దిగి వచ్చి దేవుని సాన్నిధ్యత దిగి వచ్చారు. నువ్వు వాక్యం చదివితే దేవుని సాన్నిధ్యత దిగి వచ్చేది. నీ శరీరం స్పర్శించాలి, అనుభవం. నీకు అంతా ఆశ దోష అన్ని ఉంటాయి. కరెంట్ లోపల సిగరెట్ అండి, దాని ప్రెసెన్స్ ఉందో లేదో తెలియదు. దానికి ఉన్న ప్రెసెన్స్ దేవుని ప్రెసెన్స్ కనిపించింది.
ఏది కరెంట్ కొన్న ప్రసెన్స్ కన్నా దేవునికి ఉన్న ప్రసెన్స్ మించినది. అలాగైతే యోర్దాను దాటాలంటే మందాసం ఉంటే మాత్రం సరిపోదు. ఏ నుండి తీరాలి? దేవుని సాన్నిధ్యత ఉండి తీరాలి. దేవుని సాన్నిధ్యత కొన్న ప్రత్యేకత అందులో మహిమ ఉంది, అందులో ధర్మశాస్త్రం ఉంది, అందులో ఉటంబడిక ఉంది. సాన్నిధ్యత ఉంటాడు, ఉటంబడికలో ఉంటాడు. దేవుని యొక్క సాన్నిధ్యతలో ఉంటాడు. ధర్మశాస్త్ర క్రమావళిలో దేవుని యొక్క సాన్నిధ్యతలో మహిమకు స్వరూపిగా మారుతాడు ఆయన. అందుకే బైబిల్ దేవుని గురించి చెప్పిన ఒక మాట, ఆయన మహిమలో పరిపూర్ణుడు. ఆయన మహిమ మనం ఏం చేయలేము. హలో, ఆయన మహిమ మనం ఏం చేయలేము, తీసుకోలేము. కొందరు సంఘాలకు వచ్చేదే మహిమ పుచ్చుకోవడానికి. దేవునికి ఇవ్వాల్సిన మహిమ అందుకే కదా అన్ని మీటింగ్లు అన్నింటిలో ఏమొచ్చేసినాయి, పోస్టర్లు వచ్చేసినాయి. ఎవరికి మహిమ? హలో, పోస్టర్ వచ్చినప్పుడు షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసేస్తున్నామే. మహిమ ఎవరికి? దేవునికి కాదు, నీకు. అర్థం కాలేదు. దేవుని సాన్నిధ్యతకున్న ప్రత్యేకత ఆయనకి ఘనత తీరుతుంది. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చినట్టుగా ఆధారం కనబడుతుంది. ఆయన ఉడంబడిక జరిగినట్టుగా ఏంటంటే సూచనగా అందుకే వైవాహిక జీవితాల్లోకి, క్రైస్తవ వివాహంలోకి, లేకపోతే వాక్యాధారంగా పరిశుద్ధ వివాహంలో ఎక్కిన వారు వారి దాంపత్య జీవితంలో ఏం అనుభవిస్తారు? ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సాన్నిధ్యత. లేకపోతే ఏం తెలుసా, తొలి చేస్తారు, ఈ రోజు కూడా అదే చేస్తారు. పెద్ద తేడా ఏం లేదు, సాన్నిధ్యత లేదు. అందుకే యాకోబు చెప్పి, దేవుని సాన్నిధ్యత లేకపోతే నేను ప్రయాణం అవ్వదు. అబ్రహాం చెప్పి, దేవుని సాన్నిధ్యత లేకపోతే నాకు వద్దయ్యో ఈ ప్రయాణం. ఈ పక్కనే కదా దేవుని వెంబడించే దేవుని బిడ్డలా, డూ యు రియల్లీ అబ్జర్వ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సాన్నిధ్యత అనుభవించలేదా? ఈ పక్కనే కదా మోకాలు అడిగి తీసేసుకో. ఏం కావాలి నాకు దేవా? నీ సాన్నిధ్యత నాకు కావాలి. అందుకే నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం చదివినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట, నా సాన్నిధ్యత మీ తోడుగా మందాసం ఉండబట్టి నేనేం చేస్తాను, నా సాన్నిధ్యతను మీకు ఇచ్చి పంపించి తీరుతాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట, నా సాన్నిధ్యత నేను మీకు ఇచ్చి నేను మీకేం చేసి తీరుతాను, విశ్రాంతిలోకి నడిపించుకు తీరుతాను. సాన్నిధ్యత లేదు కాబట్టి కొందరికి చిరాకు అనిపిస్తుంది. నేను మొన్న చూశాను, శుక్రవారం రాగానే 110 శాతం గడియారాలు చూశాను. దేనికి? వెళ్ళిపోవడానికి. దాని అంటే నీకు వాక్య పరిచయంలో ఏం అనిపించటం లేదు, సాన్నిధ్యత అనిపించట్లేదు. పాస్టర్గా ధ్యానం తినేస్తాడని చెప్పేసి ఇక్కడ కూకున్నావే తప్ప నీకేం అనిపించట్లేదు. దేవుని యొక్క సాన్నిధ్యత వాక్యోపదేశం ద్వారా నన్ను తాకి తీరుతున్నాను. దాని అర్థం నువ్వు ఫరీసీగా ఒక మతం స్థాపించలే కూర్చున్నావు. హలో, యు ఆర్ జస్ట్ ఏ ఫారిసీ సిట్టింగ్ హియర్ అండ్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక ఫరీసీగా. హలో, హల్లెలూయా. అందుకే మన ఆరాధన అన్ని ఏమైపోయింది? షార్ట్ అని అయిపోయింది. హలో, మన ఆరాధన కూడా ఒక ప్రత్యేకత తెలుసు. స్టార్టింగ్ టైం తెలుసు, ఎండింగ్ టైం నిర్ణయించేదాడు మన ఆరాధన. మీ చిరాకు చూసే ఇక్కడ మూసేస్తున్నాం. ఊర్లో ఒక సిద్ధాంతం ఉంది, వ్యాపారానికి కాకపోతే ఏదో కూడా వ్యాపారానికి రాలేకపోతే దుకాణం మూసేది. అదో సాన్నిధ్యత అనిపించలేని ప్రజలు పాస్ గారు కూడా ఏమొచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. అదో అందుకే ఈ కాలంలో ఉన్న జనానికి ఏం అక్కర్లేదు. ఓ లార్డ్, సినిమా ఇచ్చిన సాన్నిధ్యత కన్నా గొప్ప సాన్నిధ్యత ఏమి ఇచ్చేది? దేవుని యొక్క వాక్య ఉపదేశం ఇచ్చి తీరేది. ఒక మీటింగ్ లో కూర్చున్నాను, 8:30 వాక్య పరిచయం అవుతున్నాను. అక్కడ నా ప్రజలకి చిరాకు అనిపించలేదు. ఆత్మిక పరిపక్వత లేదు, ఆత్మిక జ్ఞానోదయం లేదు, ఆత్మీయంగా శుద్ధీకరణ పొందిన జనమే కాదు. కానీ అక్కడ ఊరు కూర్చొని ఏం చేస్తున్నారు? విసిగిపోకుండా వచ్చి కూర్చున్నారు. అక్కడ విసుక్కున్న పరిస్థితులు కొంత నేను చూశాను. 9 అయిపోయింది, 11 అయిపోయింది, అయిపోయి నీకేం ప్రాబ్లం? ఆత్మ నడిపింపు అయితే ఏం సాగొచ్చు. కానీ అక్కడ రాసేటప్పుడు ఒక మొక్క రాయాలి. 7కి ప్రారంభించి ఎప్పుడు మోస్తాం తెలియదని రాయాలి. ఏం రాయకూడదు. 9కి మోస్తారని 9 లోపు మూసేయాలి. కానీ రాసావు కాబట్టి దేవుడు రాసిన దాన్ని మోస్తాడు. అదో నేను చెప్పొచ్చేమాట, దేవుని ప్రశంస ఉండి తీరాలి. దేవుని సాన్నిధ్యత లేని పెళ్లి అది పెళ్లిగా మారదు. దేవుని సాన్నిధ్యత లేని ఆరాధన మారదు. దేవుని సాన్నిధ్యత లేని
అందుకే మొదటిగా ఏం కావాలి మనకి? దేవుని సాన్నిధ్యత మనకి కావాలి. ఐ నీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవా, నేను ఆరాధనలో కూర్చున్నప్పుడు నీవు మా మధ్యలో నటించేది మాకు ఫీల్ అవ్వాలి. నువ్వు మాతో తాకేది ఫీల్ అవ్వాలి. నువ్వు మాతో మాట్లాడేది ఫీల్. ఓ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా చిత్రీకరింపబడి ఉన్నది. యేసయ్యను ఒక వ్యక్తిగా చిత్రీకరింపబడి ఉన్నది. దాని యొక్క వ్యక్తులు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడినా ఎవరిని అనుభవించగలుగుతావు? మామూలుగా ఒక మనిషి వచ్చినట్టుగా కాదు, మానుషిక లక్షణంలో దైవం దిగి వచ్చి తీరినట్టుగా, ఆయన నన్ను తాకినట్టుగా, ఆయన నన్ను నడిపించినట్టుగా, ఆయన నన్ను బలపరి అనుభవం రాలేకపోతే అమ్మా ఉత్తిగా యాత్రకు బయలుదేరేది. హలో, ఒక మాట చెప్పి ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడినా చంద్రక్ మేషక్ అభ్యర్థులను మూసుకుని ఎక్కడ పడేశారు? They felt the presence of God. బైబిల్ చెప్తున్నది మూడో వాడిగా వీరెక్కడ దిగక మునిపే ఆయన ఏం చేశాడు? అందుకే టైంకి ముందుకు రావాలంట. Because you serve a God who is before time. నువ్వు సేవించే దేవుడు సమయానికి ముందు వస్తున్నాడు. నువ్వు సమయం తర్వాత నువ్వే దేవుడు. నీ సాన్నిధ్యత ప్రజలు అనుభవిస్తారు. బాగా శబ్దం ఎక్కేసుకోలేదు. ఆ ఆరాధన దేవుడు రాడు. బాగా వినే చెప్పండి. హలో, ఇఫ్ గాడ్ ఈస్ బిఫోర్ టైం, దేవుడు ముందు వచ్చాడంటే ప్రజలు లేట్ వస్తే దేవుడు మన ఎందుకు పని? ప్రజలకే పని. ఆపేస్తాను. హలో, మీరు అన్ని ఎక్కడ ఆగిపోయింది? కృపావరాలన్నీ ఇప్పుడే ఆగిపోయినట్టు ఉంది. హలో, చంద్రక్ మేషక్ అభ్యర్థులు అగ్గిలో వెయ్యక మునిపే రాజు రాలే, వారి కుటుంబ సభ్యులు రాలే, బాబిలోను నివాసులు రాలే, బాబిలోను ఉన్న సాంప్రదాయ మనుషులు ఎవరు రాలే. Who came? The presence of God came like a man. ఒక మనిషిగా ఎక్కడికి? అగ్గి లోపలికి. Hallelujah. So be before time. అందుకే ప్రతి దానికి ఏమై ఉండి తీరాలి, లేకపోతే నా సమయం తీసేదేవా అని చెప్పి. హలో, ఎవరు ప్రార్థన చేసినట్టుగా? ప్రవక్త ప్రార్థన, టేక్ మై ప్రాణం లార్డ్, నా ప్రాణం తీసి కాలం పెడితే సమయం ముందు రావడానికి తెలియదు. నేను దేవత అయిపోయింది ఏం లేదు. హలో, నేను అన్ని ఆరాధన అయిపోయింది ఏం లేదు. బిఫోర్ టైం. మేము మనం సేవించిన దేవుడు సమయానికి ముందు వచ్చిన దేవుడు, సమయానికి ముందు మనకి పరిహారం ఇచ్చిన దేవుడు. ఆయన సాన్నిధ్యత ఏం చేసి తీరుతుంది? అగ్ని మధ్యలో కూడా ఏం చేయొచ్చు? నిన్ను బలపరిచి తీరేటట్టుగా, నిన్ను సహాయపరిచి తీరేటట్టుగా, నిన్ను నిలబెట్టుకు తీరేటట్టుగా సహాయ అభయ హస్తం ఇచ్చుకో. ఆయన సాన్నిధ్యత ఉంటే విశ్వాసంలో బలపడి తీరుతుంది. ఆయన సాన్నిధ్యత ఉంటే నీకు సందేహం రాదు. ఆదామ జీవితంలో దేవుడి సాన్నిధ్యత రాలేదా? హలో, ఆదామ హవ్వల జీవితంలో దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత దేవుని సాన్నిధ్యత రాలేదా? ఏంటి ప్రత్యేకత? దే నెవర్ ఫెల్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సాన్నిధ్యతను వారు ఏం చేయలేదు, దూరకు వచ్చేసింది. హలో, సాయాన వేళ దేవుడు వచ్చినది, తొలి వీళ్ళకి వచ్చేవాడు. అప్పుడు ఏమనిపించేది? పరిగెట్టి అన్ని మానేసుకొని పరిగెట్టి వచ్చేవాడు. హలో, ఇప్పుడేమైపోయింది? ఉన్న కాలం నుంచి ఒక అడుగు పెట్టలేకపోతున్నాడు. ఉన్న శక్తి కాలం నుంచి ఏం పోయింది? దేవుడు అక్కడ లేదా? ఆకాశ అంతరిక్షంలో దేవుని సాన్నిధ్యత ఉంది, భూమి మీద దేవుని సాన్నిధ్యం, సముద్ర గర్భంలోకి వెళ్ళిన దేవుని సాన్నిధ్యతకి ఏం లేదు, పరిమితి ఏం లేదు. He can be, he would be, he should be. ఆయన సాన్నిధ్యత ఉండొచ్చు, భవిష్యత్ కాలంలో ఉండొచ్చు, ఈ క్షణంలో ఉండొచ్చు, పోయే క్షణంలో కూడా ఉండొచ్చు. దాని అనుభవిస్తాం. అందుకే కదా మందాసం మోసేవాళ్ళు మోసి వెళ్తున్నారు కదా, ఎవడో వెళ్ళి తాకితే ఏమైంది?
without even feeling the presence of God, if you go and touch the Lord, దేవునికి వెళ్ళి తాకితే ఆన్ స్పాట్ నువ్వు ఏమైపోయింది నా సత్యమా లేదా పక్కన ఉన్నాడు కంప్యూటర్ చూసుకో చేస్తే ఏమవుతుంది మరి వస్తున్నావా లేదు నువ్వే చూసుకో ఆత్మీయంగా చచ్చానా లేదా రీచెక్ యువర్ సెల్ఫ్ ప్రెసెన్స్ లేకపోతే చావు నటించేద్దాం హలో చచ్చిపోయినా నటించొచ్చా సూపర్గా పరీక్షలు పనేదే ఆత్మీయంగా చచ్చినాడు ఏమో యాక్టింగ్ వాళ్ళు ఏం చూపిస్తున్నారు హలో అందుకే యేసయ్య వారిని ఏమని పిలిచారు హలో వారిని యేసయ్య పిలిచిన మాట హలో వేషధారుగా మాత్రం కాదు సమాధులతో ఏడుకొట్టే దాని అర్థం ఇప్పుడు దేవుని సాన్నిధ్యత వారికి ఏమి ఇచ్చి తీరుతున్నది దేవుని సాన్నిధ్యత లేకపోతే వచ్చేది కంపే. అందుకే దేవుడు ఆదాము మళ్ళీ ఆ తోటలో ఏం చేయలేదు. కంపు ఉన్న దానిని దేవుడు ఏం చేయలేదు. ప్రకటన గ్రంథం చెప్తుంది మీరు సజీవులే కానీ పేరుకి యాక్టివే అడుగుతున్నాం మాట్లాడుతున్నాం అన్ని చేస్తున్నాం ఏం లేదు. నో ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సాన్నిధ్యత. నటించేస్తాం పాటలో నటించేస్తాం ఆరాధన నటించేస్తాం వాక్య పరిచయం నటించేస్తాం నటించాను దేవుడు అంటాడు నేను వచ్చాను ఆరాధనకి అదో పాస్టర్ గారు కొత్తగా పరిచయం ప్రారంభించారు. ఒక నక్క వచ్చి చెప్పింది పాస్టర్ గారికి కదా అయ్యగారు ఏం కదా నేను కూడా చర్చికి ఏమి రా బాబు అంటాడు దేవుని సాన్నిధ్యత ఏంటో నేను కూడా ఏం చేయాలి. పాస్టర్ గారు అన్నారు నువ్వు కానీ చర్చికి మారు మనసు ముందు వచ్చావు అనుకో ఉన్న పరిస్థితి సాయి చెట్టిపోతున్నావు. హలో ఉన్న ఏమే ఆరాధన జరిగిన అందరూ కథ మూసుకుని ఒక పాట పాడి ఆరాధన కళ్యాణుడు ముయ్యుడు కారణం నక్కంటే ఎవరు కళ్ళు మూసే కొన్ని నక్కలు ఇక్కడ ఉన్నబట్టే కొన్ని కళ్ళు ఆగట్లే. ప్రార్థన చేద్దాం అనేసరికి కళ్ళు తెచ్చుకొని ఇవాళ నక్క హలో ఆత్మలో ఆరాధన చేసుకుందాం చప్పట్లు కొట్టాడంటే సొన్నం కొట్టాడు కొడుతున్నాం. హలో అందరూ ఆత్మశక్తిలో ఆరాధన చేసుకుందామని చెప్పినప్పుడు ఈడేం చేయడు. ఆత్మ గీత అట్లాంటిది ఏం లేదు. హలో అందుకే ఈ పక్కటి విచారణ చేసుకుని తినండి. దేవుని మా ఆలయం లోపల తెచ్చిన జంతువులను దేవుడు ఏం చేసి తీరాడు. జస్ట్ రిమూవ్ దెమ్ ఆఫ్. ఆలయంలో దేవుడు ఏం చేశాడు. కారణం ఏంటి ఆ చోట్ల ఏం దిగి రావాలి దేవుని సాన్నిధ్యత దిగి రావాలి. దేవుని శక్తతో దేవుని సాన్నిధ్యత వస్తే నీ చెవులు కానీ వినబడతాయి. దేవుని సాన్నిధ్యత వస్తే ఆయన స్పర్శ నీకు అర్థమైంది. దేవుని సాన్నిధ్యత వస్తే సెట్ కానీ యువకులు సెట్ కానట్టుకున్నది యాకోబుకు అర్థమైంది. హలో దేవుని సాన్నిధ్యతలో కొన్ని సర్జరీలు జరుగుతాయి. దేవుని సాన్నిధ్యతలో కొన్ని మనసు మార్పులు జరుగుతాయి. దేవుని యొక్క సాన్నిధ్యతలో కొన్ని వాక్యం వైపు తిరిగి వెళ్ళడానికి సహాయం. అందుకే యోర్దాను దాటాలంటే ఏముండి తీరాలి దేవుని సాన్నిధ్యత ఉండి తీరాలి. దేవుని సాన్నిధ్యత లేకపోతే ఈ ఆట పాట ఏం పని చేసి తీరదు. 5వ వచనంలో చెప్పబడిన మాట దేవుని యొక్క సాన్నిధ్యత కాన్స్టెంట్ గా ఉండి తీరాలంటే మీరు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి ప్యూరిఫై చేసుకో. అందుకే ప్రకటన గ్రంథం శుద్ధిపరచబడిన ఇంకా శుద్ధిపరచగలక అపవిత్రుడు ఇంకా అపవిత్రుడు అయ్యేటప్పుడు నీవు ఏం చేయాలి. ఇంత శుద్ధీకరణ సరిపోదు దీనికి మించిన శుద్ధీకరణ. యేసయ్య వాక్యం నిన్ను శుద్ధిపరిచేది. యేసయ్య రక్తం నిన్ను శుద్ధిపరిచేది. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను శుద్ధిపరిచేది. ఆ వాక్యంతో నిన్ను నీవేం చేసుకో అలాగైతే ఈ సాన్నిధ్యతను కాన్స్టెంట్ గా ఏం చేయొచ్చు నిలబెట్టుకోవచ్చు. హలో తర్వాత చదివినప్పుడు మనం చూడండి దేవుని సాన్నిధ్యత ఉండబట్టి శుద్ధీకరణలో వీరు ప్రయాణం అయ్యబట్టి ఏ క్షణమున యోర్దానులో వీరు అడుగు పెట్టారో యోర్దానులో ఉన్న ఆ నీరు ప్రవాహం యాజకుల యొక్క కాలు స్పర్శ మూలంగా ఏమై తీరింది. అట్టి
కాలేదు అనుకుంటా. అది గోడ అయిపోయింది, ఎర్ర సముద్రం. ఇప్పుడు ఏమైంది? పారుతున్న నీళ్ళు తాకగా ఎక్కడ ఆగి నీటి నుంచి నేను ప్రవీణ్ చెప్పింది. తొలి ఒక్క త్రోవే. ఇప్పుడు అలా కాదు, అనేకులకు ప్రయాణం చేయడానికి విశాలత. అర్థం కాలేదు అనుకుంటా. శుద్ధీకరణ ఉంటే అడుగు తాకితే చాలు, ఏం చేయొచ్చు? యోర్దాను దాటికెళ్ళి తీరొచ్చు. అర్థం కాలేదు. ఈ దాటే విషయం గురించి బైబిల్ మాస్టర్ చెప్తున్నది. అది గొప్ప ఒక స్టడీ విషయం. అది ఇంకొకటి ఏం చేశాడు తెలుసా? దుప్పటి కొట్టేసి ఏం చేసుకున్నాడు? కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అదే చోట్ల ఏం చేశారు? నడిచి అందుకే ఏసైకున్న ప్రత్యేకత సాన్నిధ్యత క్యారీ చేసేవాడు. ఆయన సాన్నిధ్యత ఎక్కడికి వెళ్ళినా మనుషులు ఏం చేస్తాయి? మార్చగలిగి తీరుతాడు. ఆయన సాన్నిధ్యత నిన్ను మార్చలేకపోతే ఆయన ప్లేస్ నువ్వు తీసుకున్నావు అని అర్థం కాలేదు. ఆయన సాన్నిధ్యత ఎవరిని మార్చింది? సమరయ స్త్రీని మార్చింది. ఆయన సాన్నిధ్యత ఏం చేశాడు? నికోదేముకి మార్పించి తీరగలిగింది. ఆయన సాన్నిధ్యత సక్కాయిని మార్పించుకోగలిగి తీరింది. ఆయన సాన్నిధ్యత తప్పిపోయిన కుమారుడిని మార్పించుకోగలిగి తీరింది. ఆయన సాన్నిధ్యతలో ఉండి కూడా మారటలేదంటే చెప్పక తప్పలేదు. యేసయ్యకి డూప్లిఫైగా నువ్వు వచ్చావు. హలో, యేసయ్యకి డూప్లికేట్ టికెట్గా నువ్వు ఉన్నావు. ఈ రోజు ఏం చేయాలి? నేను కాదు దేవా, నువ్వే యేసయ్యను రుజువు చేయి. ఈ పక్కటి వేళ అది జరిగి తీరాలి. ఈ పక్కటి వేళ యేసయ్యను రుజువు చేయాలి. ఆయన సాన్నిధ్యత నిజమైనది. ఓ లార్డ్, ఎర్రలో జరిగిన ఒక మాట, ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఈయన పాట పాడి ఆరాధన చేస్తున్నాడు. అగ్ని అగ్ని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని అని చెప్పి పాట పాడుతున్నప్పుడు ఊర్లో ఏమనుకోలేదు. వీళ్ళేట్రా బాబు అగ్గి అగ్గి అంటున్నారు. వీళ్ళు వెళ్ళేసి ఏం చేస్తారు కదా, నిప్పు కాట నుంచి ఏం తీసుకొచ్చారు? అగ్గి తీసుకొచ్చేసి ఏం చేస్తారు? చచ్చి మీద విసిరేశారు. అగ్గి కావాలి కదా, తీసుకోండి అని చెప్పి ఏం తీసుకొచ్చి ఇచ్చినారు? అగ్గి తీసుకొచ్చి ఇచ్చినారు. అగ్గి అక్కడ పడిందే తప్ప, అక్కడే కోతుందే తప్ప దేనికి అంటట్లేదు. అగ్గి 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 లోపల ఉన్నది అగ్గి కాబట్టి అగ్గి వారిని ఏం చేయలేదు. అదే కాదనుకుంటా. హలో, అగ్గి పడిన వాళ్ళ మీదకి ఏం కాలేదు. తీవ్రత వారి శరీరం మీద కాదు, చూపిక కాదు. దేవుడి సాన్నిధ్యం ఉండబట్టి ఆ అగ్గికున్న ప్రవాహాన్ని దేవుడు ఏం చేసుకోగలిగారు? ఈ పక్కన నేను చెప్పిన మాట, నీవు ఏ విషయంలో దిగులు పడి తీరుతున్నావు, ఏది అభ్యంతరం పచ్చి తీరుతున్నదో, ఏది నీ విషయం జరగాలనుకుంటున్నావు, దాని లోపల దేవుని సాన్నిధ్యత దిగులు తీరితే ప్రక్రియలో ఉన్నది ఆగినట్టుగా నీవు వేదన పడిన విషయం ఆగలేదా? ఆ సమస్య నిన్ను సాగనేసి తీసుకెళ్తా. అదో అర్థం కాలేదు. నువ్వు సాన్నిధ్యతలోకి రాలేదు, నువ్వు శుద్ధీకరణ పొందలేదు, ఏం ఆగదు. ఆ ప్రవాహం ఆగదు, అది ఇలా పోతూనే ఉంటుంది. ఆలోచించండి. సో గెట్ బ్యాక్ టు దట్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ సాన్నిధ్యతలోకి దిగడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పగటి వేళ సాన్నిధ్యతలో ఏం చేయాలి? చిరకాలం నిలబెట్టుకు తీరాలి. ఎవరి సాన్నిధ్యత లేనిది నాకు వద్దయ్యా, నీ సాన్నిధ్యత లేని తిండి నాకు వద్దయ్యా, నీ సాన్నిధ్యత లేని ఉద్యోగం నాకు వద్దయ్యా, నీ సాన్నిధ్యత లేని ఏది నాకు. ఓ లార్డ్, అలాంటి నిర్ణయం తీసుకోగలిగి తీరితే యోర్దాను నీ కొరకు త్రోవనించుకోగలిగి తీరుతుంది. యోర్దాను దాటించుకోగలిగి తీరి చెప్పుకోగలిగి తీరుతావు. ఐ క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని సాన్నిధ్యతను ఏం చేసేవాడిని? మోసి తీరేవాడిని. 1 దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుతున్నది కాబట్టి ఐ యామ్ దట్ వాకింగ్ టెంపుల్. నేను సజీవంగా నడిచిన ఆలయాన్ని. బికాజ్ ఐ క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని సాన్నిధ్యం. If you carry the presence of God, you cannot block. ఆరాధన ప్రక్రియ ఏం చేయదు. హలో, you are the walking temple of God. నువ్వు సంచరించుచున్న ఆలయం. హలో,
వాకింగ్ టెంపుల్. దాని అర్థం తొలి ఒక చోట్ల నిలకడతం కలిగి ఉన్న టెంపుల్. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చి ఒక చోట్ల ఒదిగిపోయేది కాదు. ఏం చేసేది? జస్ట్ ప్రవహించుకు వెళ్ళి తీరేటట్టుగా, సంచరించుకు వెళ్ళి తీరేటట్టుగా. వాటికి ఏది అభ్యంతరం కాదు. దేనికి? ప్రవహించుచున్న సంఘానికి ఏది అభ్యంతరం కాదు, ఏది ఆగదు కూడా. హలో, కోర్టు వ్యవస్థితి నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, మనుషులు మొత్తం నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, అన్ని ప్రక్రియలు నీకు విపరీత దిశలో ఉండొచ్చు. సంచరించుచున్న సంఘం అయితే ఆ ప్రవాహానికి ఏం లేదు. ఏ నీతి కలిగిన అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలవాటు అయిపోతుంది. అర్థం కాలేదు. అందుకే ఛత్తీస్గఢ్ ఒక నియమం అవుతుంది, చర్చి కాడ కూడా కూర్చొని ఏం చేయలేవు, ఆరాధన చేయలేదు. అలాగే చెప్పి ఆరాధన చేయడం ఆపేలే. ఆరాధన చర్చి లేకపోతే ఏమైంది? గది లోపల సీకట్లో ఉండి నేను దేవుడు చెట్లు కాడ పొట్లు కాడ అక్కడ ఎక్కడ ఎవడు లేని కాడకి వెళ్ళి ఏం చేయలేదు. దేవా, ఈ పరిస్థితిని దాటుకు తీరాలంటే ఏం కావాలి? ఈ ఓట్లను దాటి తీరాలి. నాకు ఈ శాంతత కావాలి. దేవా, ఆరాధన చేయడానికి సౌకర్యాలు లేవు, దేవుని వాక్యాన్ని మోసుకు తీరడానికి అనుబంధాలు లేవు, చర్చిలో కోటాలు లేవు. ఐ నీడ్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. ఈ పగటి వేళ సాన్నిధ్యంలో మీ జీవితం ఏం చేసుకోండి, క్రమపరచుకో, లేకపోతే ఈ ఆట పాట ఎక్కడే మిగిలిపోవాలి. సో గెట్ ఏ డ్రైవ్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సాన్నిధ్యత, ఏ ఆరాధనలో కూడా దేవుని సాన్నిధ్యతను అనుభవించేటట్టుగా ఏం చేయాలి? జీవితాన్ని సిద్ధపరచుకు తీరాలి. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరూ కూడా దీవించాలి.